హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. జేసీజేకి ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ ఎక్కడి నుంచి అయినా అడగచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో నుంచి నేను చెప్పిన వాటిల్లో రాకపోతే కనుక మీరు మళ్ళీ అనకండి మీరు చెప్పినవే చదువుకొని వెళ్ళాము అందులో నుంచి రాలేదు అని. లాస్ట్ ఇయర్ జేసీజే నోటిఫికేషన్ కి ప్రిలిమ్స్ లో క్రిమినల్ అండ్ సివిల్ రూల్స్ నుంచి ఎక్కువగా అడిగారు. బట్ మాక్సిమం చాలా వరకు ఇంపార్టెంట్ సెక్షన్సే నేను షేర్ చేస్తాను. ఇంపార్టెంట్వి ఎక్కువసార్లు అడిగారు అన్న సెక్షన్స్ చదువుకుంటే చాలా వరకు బర్డెన్ తగ్గిపోతుంది మనకి. ఈ వీడియోలో హిందూ కోడ్లో నుంచి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956కి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్స్ అయితే నేను షేర్ చేస్తాను. ప్రాక్టీస్కి వెళ్ళడానికైనా లేదా జేసీజే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడానికైనా సరే హిందూ మ్యారేజ్ అండ్ హిందూ సక్సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని సెక్షన్స్ కూడా మనం ఒక గ్లాన్స్ ఇచ్చి ఉండాలి. అయితే ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్టికులర్ సెక్షన్స్ నుంచి అనే సెక్షన్స్ ఏంటి అంటే సెక్షన్ 5 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సెక్షన్ 5, సెక్షన్ 13, సెక్షన్ 13B నుంచి మీకు ఒక్క బిట్ అయినా ఖచ్చితంగా వస్తుంది. అది ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా లేదా వాటిని రిలేట్ చేసి అడిగే బిట్స్ అయినా సరే మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్షన్ 2, సెక్షన్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 9, 10, 11, 12, 13B ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 13A మీరు ఊరికే అలా చూసుకున్నా ఓకే. 13, 14, 15 కూడా మీరు ఊరికే అలా చూసుకొని వదిలేసినా ఓకే. 16 కూడా చదివి గుర్తుపెట్టుకొని చాలు. బట్ 17, 18 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 19 కూడా ఇంపార్టెంట్. 20, 21 మీరు చూసుకొని వదిలేయచ్చు. 21A, 21B, 21C కూడా ఇంపార్టెంట్. 22 అనేది మీకు చదివినా కూడా అర్థమవుతుంది. అది పెద్ద స్ట్రెస్ చేసి చదవాల్సిన అవసరం ఏం లేదు. 22 కూడా మీకు చదివితే అర్థమవుతుంది. 23 పెద్ద స్ట్రెస్ చేసి చదవాల్సిన అవసరం లేదు. 23A కూడా ఇంపార్టెంట్ అండి. అది రెస్పాండెంట్కి సంబంధించిన సెక్షన్. 24, 25, 26 వెరీ వెరీ ఇంపార్టెంట్. 27 కూడా గుర్తుపెట్టుకోండి. 28, 28A కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి. 29, 30 చదవకపోయినా అవసరం లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956కి సంబంధించి చూద్దాం. సెక్షన్ 2, సెక్షన్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందూ మ్యారేజ్ యాక్ట్లో చదివినవే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. సెక్షన్ 5, 6, 8, 9, 10, 11, 12 కూడా ఇంపార్టెంటే. 13, 14 కూడా ఇంపార్టెంటే. 15 కూడా ఇంపార్టెంటే. హిందూ ఫీమేల్కి సంబంధించినవి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చదువుకోండి. మరుమ కట్టాయం అలియా సంతాన అని వచ్చినవి కొంచెం ఊరికే అలా చదువు వదిలేసేయండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. 18, 19, 20 చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు చదివినా కూడా అర్థమవుతాయి. సెక్షన్ నంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు పెట్టేసేయచ్చు. 22, 23, 24 చదివి వదిలేసినా ఓకే. 25 ఒకటి ఇంపార్టెంట్. 25 నుంచి 28 వరకు మీరు చదివి గుర్తుపెట్టుకోండి. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. బట్ సెక్షన్ నెంబర్ అడిగితే మీరు చెప్పగలగాలి కదా, పెట్టగలగాలి అక్కడ. ఎంఎండ్ అయిన సెక్షన్స్ లైక్ 29A, 29B, 29C ఇంపార్టెంటే. 30 కూడా చదవాలి. 31 అవసరం లేదు. రెండు సబ్జెక్ట్స్లో 30, 31 సెక్షన్సే కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హిందూ సక్సెషన్లో వచ్చేసరికి మనకి ఫీమేల్ హిందూ గురించి ఎక్కువగా అడుగుతున్నారు ఈ మధ్య. అది బాగా చూసుకోండి. క్లాస్ 1, క్లాస్ 2 హెయిర్స్ ఎవరు, ఆగ్నేట్స్, కాగ్నేట్స్ అంటే ఎవరు, వాళ్ళ మధ్య ప్రాపర్టీ డివిజన్ ఎలా అవుతుంది, ఎవరి తర్వాత ఎవరు వస్తారు, ఇలాంటివన్నీ. బేరాక్ చదివేదానికి ఎంసీక్యూస్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఎంసీక్యూస్ చేయండి. ఓర్పు కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.